రక్షకుడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని 2023వ సంవత్సరం పవిత్రమైన రొట్టెల పండుగ నాడు బారా షహీద్ దర్గాలో మొక్కుకున్నట్లు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు అన్నారు. ఈనాడు డిప్యూటీ సీఎంగా ప్రజలందరి ఆశీస్సులు పొందిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు వాళ్ళు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మొక్కుకొని రొట్టెలు వదిలినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బారా షాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ పురస్కరించుకుని క్రిత సంవత్సరం మేము ఏదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం మొక్కోవడం జరిగింది. ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు 21 అవుట్ ఆఫ్ 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినందుకు ఈడకి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రట్టని వదలడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చోటికి రావడం, ఇక్కడ రొట్టెను వదలడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఆయనకి ఆహ్వానం పంపాం. కానీ పని ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోతున్నారు. ఈసారి ఇక్కడికి వచ్చి మేము రొట్టెలు వదిలాం. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా మేము రొట్టె వదలడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం క్రితం 5 సంవత్సరాలు ఎంత పాలనా రాహిత్యంగా ఇటు పక్క వస్తే చాలా డర్టీగా కూడా కనిపించింది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం మొదలు కాగానే వచ్చిన మొట్టమొదటి పండగ రొట్టెల పండగ రావడం, అది రాష్ట్ర పండగ, అతిపెద్ద పండగ కావడం, ఈ రాష్ట్రం నుంచే కాక నలుమూల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి భక్తి విశ్వాసంతో ఇక్కడ రొట్టెల్ని వదిలి, అదేవిధంగా వారి కోరికలు తీరిన తర్వాత రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ చాలా చాలా నీట్గా, మంచి పరిపాలనలతో, మంచి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా చేయడం ఈసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పరిపాలనలో ఈ ప్రభుత్వంలో చాలా నీట్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.